ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ గరుడ పురాణాంతర్గతంగా ఈరోజు మీకు యమ మార్గంలో నగరాలు అనే అంశంపై వివరించబోతున్నాను. ప్రేతరూపుడు యమలోకానికి వెళ్లే దారిలో మొత్తం 16 పట్టణాలని దాటి వెళ్ళాలి. సౌమ్యం, సౌరపురం, నరేంద్ర భవనం, గంధర్వ శైలాగమం, క్రౌంచం, క్రూరపురం, విచిత్ర భవనం, బహ్వాపదం, దుఃఖదం, నానాక్రందపురం, సుతప్త భవనం, రౌద్రం, పయోవర్షణం, శీతాఢ్యం, బహుభీతి, ధర్మ భవనం, యాద్యాంపురం, చాగ్రతః. సౌమ్యపురం ఇది చంద్రుడికి సంబంధించిన నగరం. సౌరపురం ఇది సూర్యుడికి సంబంధించిన నగరం. నగేంద్ర భవనం ఇది కొండలపై ఉండే పట్టణం. గంధర్వ శైలం ఇది గంధర్వులు నివసించే స్థానం. క్రౌంచపురం ఇది కొంగలు నివసించే నగరం. క్రూరపురం అత్యంత క్రూరులు నివసించే ప్రాంతం. విచిత్ర భవనం ఇది ఎంతో విచిత్రమైన గృహాలున్న నగరం. బాహ్వాపదం కువ కష్టాలతో ఉండే నగరం. దుఃఖదం ఈ నగరం ఎన్నో దుఃఖాలతో ఉంటుంది. నానాక్రందపురం ఇక్కడ ఎంతో మంది ఆక్రందనలు వినిపిస్తుంటాయి. సుతప్త భవనం ఇది ఎప్పుడూ కాలుతూ ఉండే నగరం. రౌద్రం ఇక్కడ అంతా రౌద్రంగానే కనిపిస్తుంది. పయోవర్షణం ఇక్కడ ఎప్పుడూ వర్షాలు కురుస్తూనే ఉంటాయి. శీతాఢ్యం ఈ నగరంలో చల్లదనం చాలా ఎక్కువగా ఉంటుంది. బహుభీతి ఈ నగరం భయాన్ని కలిగిస్తుంది. ధర్మ భవనం ఈ నగరం పుణ్యాత్ములు మాత్రమే చేరతగింది. ఈ నగరాలన్నీ యమపురికి ముందుగా ఉంటాయి. వీటిని దాటిన తరువాతే యమపురికి చేరుకోగలరు. యమ మార్గం వర్ణనం. యమలోకానికి వెళ్లే దారిలో విశ్రమించటానికి గాని, కాస్త ఆయాసాన్ని తీర్చుకోవటానికి గాని కనీసం ఒక చెట్టు కూడా ఉండదు. ఆకలికి అలమటించిపోతుంటే ఏ విధమైన ఆహార పదార్థం దొరకదు. దారిలో దాహం వేస్తే తీర్చుకోవటానికి చుక్క నీరు కూడా దొరకదు. యమ మార్గంలో ప్రళయ కాలంలో ప్రకాశించే విధంగా 12 మంది సూర్యులు ప్రకాశిస్తుంటారు. పాపాత్ములు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలులతో పీడింపబడతారు. కొన్ని ప్రాంతాల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి. కొన్ని దారుల్లో పాముల మీద పడి కరుస్తాయి. పాపాత్ములైన వాళ్ళని కొన్ని ప్రదేశాలలో సింహాలు, పులులు, కుక్కలు మీద పడి కరుస్తాయి. మరో ప్రాంతంలో లక్షలాది తేళ్లు దాడి చేస్తాయి. ఇంకో ప్రదేశంలో అగ్ని జ్వాలలు శరీరాన్ని దహిస్తాయి. దారిలో కొంత దూరం వెళ్ళాక ఎంతో భయంకరమైన అసిపత్ర వనం ఒకటి ఉంటుంది. ఆ వనం 2000 ఆమడాల విస్తీర్ణంతో ఉంటుంది. అసిపత్ర వనంలో కాకులు, గుడ్లగూబలు, గద్దలు, తేనెటీగలు, అడవి ఈగలతో నిండి ఉంటుంది. అలాంటి వనంలో నుంచి వెళ్ళే జీవుణ్ణి ఆ కీటకాలన్నీ దారుణంగా కుట్టి బాధిస్తాయి. యమ మార్గంలో గాఢమైన అంధకారంతో నిండిన బావుల్లో పడిపోతుంటారు. మరో చోట ఎత్తైన పర్వతాల మీద నుంచి పడతారు. ఇంకో చోట కత్తులో మేకులు గుచ్చిన నేల మీద నడిచి వెళ్ళాలి. ఒక చోట జలగలతో నిండిన బురదలో నడవాలి. యమ మార్గంలో కొన్ని ప్రాంతాలు నిప్పులతో మండుతాయి. మరికొన్ని ప్రాంతాలు పొగతో నిండి ఉంటాయి. పాపాత్ముడు ఈ నిప్పుల్ని, పొగని దాటి నడవాలి. యమ మార్గంలో నడిచే పాపాత్ముల మీద దారిలో నిప్పుల వర్షం కురుస్తుంది. పిడుగులతో, రాళ్లతో, నెత్తురుతో వర్షం ధారాపాతంగా మరికొన్ని ప్రదేశాల్లో కురిసి వారి నానా బాధలకి గురిచేస్తుంది. ఒక చోట అతి చల్లని మంచు వర్షం పడితే
మరో చోట బాగా వేడి నీళ్లు ధారాపాతంగా వర్షిస్తాయి. ఒక చోట ఎత్తైన పర్వతాలు ఎక్కాలి, మరో చోట లోతైన లోయల్లో దిగి నడవాలి, ఇంకో చోట పర్వతాల గుహల్లోంచి నడిచిపోవాలి. భయంకరమైన ఆ గుహ మార్గంలో ఒక చోట చీము నెత్తురుతో నిండిన పెద్ద పెద్ద మడుగులుంటాయి. వాటిలోకి దిగి ఈదుకుంటూ ముందుకు సాగాలి. వైతరిణి నది మార్గమధ్య వహాత్నుగ్ర ఘోర వైతరిణీ నది సాదృష్ట దుఃఖదాకృతి వాతాస్య వార్తా భయావహ శతయోజన విస్తీర్ణ పూయా శోణితవాహిని అస్థి బృంద తటా దుర్గా మాంస శోణిత కర్దమ. యమలోకానికి చేరే మార్గంలో అడ్డంగా ప్రవహిస్తూ ఎంతో లోతైనది, భయంకరమైనది అయిన వైతరిణి అనే నది ప్రవహిస్తుంది. దాని పేరు వింటూనే భయం కలుగుతుంది. ఇక దాన్ని చూస్తే చెప్పేదేముంది? ఆ వైతరిణి నది 100 ఆమడాల వెడల్పుతో, చీము నెత్తురు ప్రవాహంతో, మాంసం బురదతో, ఎముకల గుట్టలతో అత్యంత జుగుప్సకరంగా ఉండి భయాన్ని కలిగిస్తుంది. ఎంతో లోతైన ఆ నది దాటడానికి అలవి కాకుండా ఉంటుంది. ఆ నదిలో అసంఖ్యాకమైన వెంట్రుకలు నాచులా ఉంటాయి. అందులో భయంకరమైన మొసళ్ళు సంచరిస్తూ ఉంటాయి. అలాంటి వైతరిణి నది పాపాత్ములు తన దగ్గరికి రాగానే మంటలతో పొగలతో ముందుకు దూసుకొస్తుంది. ఆ నది తీరంలో సూదిమొన లాంటి ముక్కులతో పొడిచి చంపే కాకులు, గ్రద్దలు విస్తరిస్తూ ఉంటాయి. అలాగే జీవుల్ని చీల్చి చెండాడే ఎన్నో నీటి జంతువులు ఆ నదిలో సంచరిస్తూ ఉంటాయి. ఎంతో ఘోరమైన పాపాలు చేసిన వారు వైతరిణి నదిలో పడి, అమ్మో అయ్యో తండ్రి, నాకెంత కష్టం వచ్చింది, నేనెలా తట్టుకోగలను, నా వల్ల కావటం లేదు అని దారుణంగా విలపిస్తుంటారు. వైతరిణి నదిని చూడగానే పాపాత్ములు మూర్ఛ వచ్చి పడిపోతారు. ఆకలి బాధకి తట్టుకోలేక ఆ నదిలో ప్రవహించే రక్తాన్ని త్రాగుతారు. ఆ నది తేళ్లతో, నల్లటి సర్పాలతో వ్యాపించి ఉంటుంది. ఆ నదిలో పడ్డ వాళ్ళని ఎవరూ రక్షించలేరు. పాపాత్ములు వైతరిణిలో పడి అందులోని సుడిగుండాల్లో చిక్కి పాతాళం దాకా వెళ్ళి మళ్ళా వెనక్కి వస్తారు. దరస్మంతా ఆ నది కేవలం పాపాత్ముల కోసమే సృష్టించబడింది. దానికి అంతే లేదు. ఈ విధంగా ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఎలాగో వైతరిణి దాటుకుంటూ పాపాత్ములు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ యమలోకానికి వెళ్తుంటారు. కొంతమంది పాపాత్ముల్ని అంకుశాలతో గుచ్చుతూ, వీపు మీద పొడుస్తూ, తాళ్ళు కట్టి ఈడుస్తూ లాక్కుపోతారు. మరికొంతమందిని ముక్కు చివరి త్రాళ్ళు కట్టి, కొందరిని చెవులకి తాళ్ళు కట్టి యమ పాశాలతో బంధించి ఇంకొందరిని ఈడ్చుకుపోతారు. యమభటులు కొందరు దుర్మార్గుల్ని కంఠానికి, చేతులకి, పాదాలకి సంకెళ్ళు వేసి ఈడ్చుకుపోతారు. కొంతమంది యమదూతలు పాపాత్ముల్ని ముద్గరం అనే ఆయుధంతో కొట్టి నోటి నుంచి రక్తం కక్కుకునేలా చేసి తిరిగి ఆ రక్తాన్నే వారి చేత త్రాగిస్తారు. ప్రాణులందరూ తాము చేసిన పాపకర్మల్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఎన్నో యాతనలు పడి యమలోకానికి